డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందుకే అమ్మాయి బయటపడిందా లేదా? డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ వెనక్కి వచ్చా అక్కడికి. రైట్ రైట్. థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒంటరితనం తీసుకోండి ఏమండి, వాళ్ళని యూజువల్గా లోన్లీనెస్ ఉన్న వాళ్ళు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డిప్రెషన్ అండి. ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండటం కాదు. కరెక్ట్ కరెక్ట్. ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం. ఒంటరిగా ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఉంటాం, వాష్రూమ్ లో ఉంటాం. అక్కడ టీం వర్క్ ఏం లేదుగా. ఒంటరిగా ఉండటం అంటే అదండి ఒంటరితనం. సో ఒంటరితనం, దట్ లోన్లీనెస్ అంటాం కదా, నలుగురితో ఉన్నా లేకపోయినా. దీనికి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళ మైండ్లో పడే జనరలైజేషన్ ఏంటంటే, నో వన్ లవ్స్ మీ, నో వన్ టేక్స్ కేర్ ఆఫ్ మీ, నన్నెవ్వరూ ప్రేమించరు, నాకెవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు, నన్నెవ్వరూ పట్టించుకోరు, నన్నందరూ అసహించుకుంటారు, నన్నందరూ ఇగ్నోర్ చేస్తారు. లోన్లీనెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ అందరిలో మిమ్మల్ని మీరు కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరా? కాదు కదా. అందరా? ప్రపంచం మొత్తం ఎగెన్స్ట్ ఉందండి. మీరు అంతేం పొడిచామని ఎగెన్స్ట్ ఉండడానికి ప్రపంచం అంతా నాకు తెలియగలుగుతా. రైట్. అది జనరలైజేషన్లో ఇది ఎందుకు చేస్తుంది మైండ్ అంటే, బికాజ్ హ్యూమన్ మైండ్ డజంట్ లైక్ పెయిన్ అండి. కరెక్ట్. సో పెయిన్ అంటే పడదు, ఎందుకంటే వీఆర్ బ్రెయిన్ డిజైన్ అయింది దేనికై అంటే సర్వైవ్ అవ్వడానికి. సర్వైవ్ అవ్వాలి అంటే పెయిన్ అవాయిడ్ చేయాలి అనే ఎవల్యూషన్లో మనం వచ్చాం. సో మైండ్ ప్రతి నిమిషం ఏం స్కాన్ చేస్తుందంటే, మనం చేసేది పెయినా ప్లెజరా అనేదే స్కాన్ చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది పెయిన్ ఇది ప్లెజర్ అని ఎవరు చెప్తారు మైండ్కి? మనం కాదా? కరెక్ట్. సో మనం ఇచ్చే లేబుల్స్ మార్చుకుంటే, ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి పెయిన్ అనే లేబుల్ ఇచ్చే బదులు ప్లెజర్ అనే లేబుల్ ఇస్తే అది బాధ ఉండదుగా. కరెక్ట్. కశ్యప్ అంత ఈజీగా పోతే వదిలేస్తామా? ఎవరి లైఫ్ ఇది? ఎగ్జాక్ట్లీ. వజ్రాలు దొరకటం కష్టం, మానేస్తాం ఎతకటం. రాళ్ళు ఎక్కడేం దొరుకుతాయి, ఎత్తుకో. ఏం చేస్తాం రాళ్ళను తీసుకొని? అదే ఏం శతకం అండి, సుమతి శతకం. దేంట్లో ఉంది అది? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, ఏదో పద్యం, ఒక పద్యం దాంట్లో చెప్పింది అదే. అవును. సైకాలజీలో నుంచి ఫిలాసఫీలోకి ఏమైనా అంత ఎక్కువ కూడా వెళ్ళాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది అంటారు హౌ యూ టేక్ ఇట్ అంటారు, అంటే నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి అని అంటారు. నాకు అక్కడ ఎంత కోపం వస్తుందంటే, మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పాలి ఇక్కడ. ఎలా అంటే, వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఇంటికి పెళ్ళికి వెళ్ళాం. నేను అన్ని నావే చెప్తాను సార్, అంటే ఇట్స్ ప్రాక్టికల్ థింగ్, జరిగినవి అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే అందరి జీవితాల్లో ఫ్రెండ్షిప్ కానీ రిలేటివ్స్ కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కామన్గా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి ఈజీ. కాబట్టి వెళ్తే ఊరు హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాం. మా అమ్మాయి చంటి పిల్ల, ఓవర్ నైట్ జర్నీ చేసాం. పొద్దున్నే పెళ్ళి, నైట్ ఏం ఫుడ్ లేదు. కర్ణాటకలో ఏం దొరకవు మాకు ఆన్ ద వేలో అని. అప్పట్లో నేను చెప్పేది ఒక 18 ఏళ్ల క్రితం మాట. వెళ్ళినప్పుడు రాత్రంతా ఏం పెద్దగా ఏమీ మాకు ఫుడ్ లేదు. వెళ్ళాం, అంతా పెళ్లి హడావిడిలో ఉన్నారు. తెల్లారగట్ట పెళ్ళి, అందరూ మొత్తం ఇళ్ళన్నీ తాళం వేసేసుకుని దాని ఏమంటారు, పెళ్లి జరిగే ప్లేస్కి, మండపానికి వెళ్ళిపోయారు. పాప ఇందులో మండపం దగ్గర బాత్రూమ్స్ లేవు. కొంచెం దూరం మళ్ళీ ఇంటి వరకే వెళ్తే అక్కడ ఫెసిలిటీ ఉంది. సో నేను వెళ్ళాలి, పాప వెళ్ళింది ఆల్రెడీ, అది క్లీన్ చేసి రావాలి. నేను అన్న ఇంటికి వెళ్ళొస్తాను, సో కొంచెం మీరు నాకు ఎవరన్నా నాతో పాటు వచ్చినా లేదా నాకు కోసం వెళ్తే కొంచెం నేను ఫ్రెష్ అయ్యి పాపను కూడా ఫ్రెష్ చేసుకొస్తాను అని అంటే, ఇంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. బంగారం, పెళ్ళికి సంబంధించిన బంగారం, పెళ్ళికి సంబంధించిన డబ్బు అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. సరే అన్నా, నేనేం తీసుకోవడానికి వెళ్తాను అంటలేదు, మీరు ఎవరన్నా రండి అంటే కుదరదన్నారు. కుదరదని నేనేం చేశాను, ఇప్పుడు ఆల్రెడీ తన నాపీలో అంతా షిట్ ఉన్నప్పుడు నేను ఐ నీడ్ టు క్లీన్ ఇట్ ఆఫ్ కదా. సో దగ్గరలో ఎవరున్నారో అని చూసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లీన్ చేస్తాను. తర్వాత వీళ్ళకి తెలిసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి తిను ఇది చేసింది, క్లీన్ చేసింది, మా పరువు తీసేసింది అని అన్నారు. తీరా చూస్తే చాలా దగ్గర, ఎంత దగ్గర చుట్టాలంటే అంత దగ్గర చుట్టాలు. ఎలా వచ్చిందంటే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు వాష్రూమ్ యూజ్ చేసావు, మరి మీ దగ్గరికి వస్తానంటే మీరు లాక్ ఉందన్నారు కదా, మీరు నాకు లాక్ ఏమన్నారు, మీరెవరు అన్నారు, పైగా వాల్యుబుల్స్ ఉన్నాయన్నారు అక్కడ. సో అది నాకు బాధే కదా. సో దీన్ని ఏమంటారు, మా అమ్మ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆ విధంగా తీసుకున్నావు, అలా తీసుకోకూడదు. అది పెళ్ళిలో గొడవయ్యి ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు మాటలు లేవు.
లిటరలీ మాటలు లేవు. ఇంకా డయాలసిస్ వచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఆయన ఇంకా పోతారని అనగా ఆయనే వచ్చి నీతో నాకు ఒక కాఫీ కలిపి అని ఫైనల్గా ఆయన ఆఖరి రోజులు నేనే ఉన్నాను. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ హౌ యూ టేక్ ఇట్ అంటే లిటరలీ నిన్ను అవమానిస్తున్నారు. నువ్వు హౌ యూ టేక్ ఇట్ అని అంటే దాన్ని అవమానంగా తీసుకోకూడదా చెప్పండి మీరు. సో దీన్ని బట్టి మీరేం చెప్తారు? హౌ యూ టేక్ ఇట్ అన్న వర్డ్కి ఏం చెప్తారు? హౌ యూ టేక్ ఇట్ అనే దానికి అవమానాన్ని అవమానంగా తీసుకోవద్దా 110% అగ్రీ అండి. అవతల వాళ్ళు అవమానించట్లేదు, అవతల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు అని నేను అనట్లా. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ వాళ్ళు అంటున్నారు. అయితే హౌ ఐ టేక్ ఇట్ అనేది 2 రకాలుగా అండి. ఒకటి సిచ్యువేషనల్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఆ సిచ్యువేషన్లో ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ హయ్యర్ పర్పస్ ఆర్ అ బెటర్ పర్పస్, వీ టేక్ ఇట్ ప్రొడక్టివ్లీ అండ్ గో బికాజ్ వీఆర్ మిస్సింగ్ ద పర్పస్. రైట్, అక్కడ వరకు నేను ఒప్పుకుంటా. అయితే హౌ వి టేక్ ఇట్, అవతల వాళ్ళు అవమానించట్లేదా? 100% అవమానిస్తున్నారు. మరి మనం బెటర్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అన్ని చోట్ల తీసుకోవాలా? కొన్ని చోట్ల తిరిగి సమాధానం చెప్పాలి. దట్స్ వాట్. పాకిస్తాన్ వాడు వచ్చి బాంబులు వేసాడు, హౌ వి టేక్ ఇట్ అని ఊరుకుంటావా? అదే కదా, ఊరుకుంటావా? ఎగ్జాక్ట్లీ. కాదు నాకు చాలా పాజిటివ్ వచ్చింది బాంబులేట్. ఏమొచ్చిందిరా? తన మాన ప్రాణాలందు అబద్ధం చెప్పినా పర్వాలేదు అన్న చోటే మళ్ళీ అగైన్ ఐ థింక్ హౌ యూ టేక్ ఇట్ అనేది ఈ 3 ప్లేస్లోనే మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. హౌ ఐ టేక్ ఇట్, ఎస్ అండి, హౌ ఐ టేక్ ఇట్ అనేది సిచ్యువేషనల్. ఎక్కడ మన అవతల వాడు ఎంత ఇదిగా ఉన్నా సరే మనం బెటర్గా తీసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడయ్యా అంటే నేను ఇందాకన్నది అదే, నేను చాలా పెద్ద గోల్తో ఇక్కడ నించున్నా, ఆ గోల్ దూరం అవ్వకూడదు. ఎస్, అంటే నేను ఇక్కడ ఈ మూమెంట్లో నా మైండ్ ట్రాక్ మారితే నేను వచ్చిన గోల్ పోతుంది. కరెక్ట్. అక్కడ హౌ ఐ టేక్ ఇట్, ఎస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు రిప్లై అండి, వీ కాంట్ కీప్ క్వైట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ డూ గెట్ హర్ట్. నేను కాదనట్లా. నేను అందుకే నేను చెప్తున్నానండి, ఎక్స్ట్రీమ్స్ వద్దు, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. అయితే ఓన్లీ బాధపడటం, వాళ్ళు ఇట్లన్నారు జీవితాంతం. ఆర్ నాకేం ఎఫెక్ట్ కాదు, వీళ్ళేం చేస్తారు, మొత్తం దూరంగా ఉంటారు. నేను దాన్ని ఏమంటారు, మౌంట్ కైలాష్ పర్వతంలోకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నువ్వు ఫీల్డ్లో ఉంటే కదా తెలిసేది నీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇన్ అ షార్ట్ మేనర్,